కాపునాడు. మన అభ్యున్నతిని కోరే పార్టీలనే మనం గెలిపించుకుందాం, రానున్న ప్రజాప్రభుత్వంలో భాగస్వాములమవుదాం అన్న నినాదంతో విజయవాడ భవానీపురంలోని ఎన్ కన్వెన్షన్ హాల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కాపు నాయకులు బాడిత శంకర్, పిట్టల సాంబశివరావు, మాజీ కార్పొరేటర్ పత్తి నాగేశ్వరరావు, గంజి పవన్ కుమార్, పెద్ది సతీష్ల సారథ్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కాపుల ఆత్మీయ కలయిక సమావేశం వైభవంగా జరిగింది. కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమానికి విచ్చేసి కాపులంతా కలిసికట్టుగా ఉండడమే కాకుండా ఒకరి భావాల్ని మరొకరు గౌరవించుకుంటూ ఏకతాటిపై నడిస్తేనే రాజ్యాధికారం దిశగా కాపు సమాజం పయనిస్తుందని అన్నారు. ఇక్కడ చదువుతున్న పరిణామాలు చూస్తే అమ్మవారి గుడి రాదు, మనకి దుకాణ బ్యాంక్ రాదు, ఇంకా రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మార్కెట్ ఏం రాదు. ఏ రకంగా చూసినా మనం వెనుకబడుతున్నాము. దానికి కారణం ఏంటంటే మన మధ్య ఐక్యత ఉంది. ఐక్యత లేకపోతే ఇంతమంది కలిసి కూర్చోం. మన మధ్యలో అవగాహన లేదు. ఇందాక నేను 60-50 చెప్పా కదా, పుల్లయ్య గారు వచ్చారు. నేను 2-3 మీటింగ్కి పుల్లయ్య గారు చూస్తున్నా. ఆయన నన్ను పలకరిస్తానని నేను ఆయన పలకరిస్తానని వెయిట్ చేస్తున్నాను. నా వయసుకి, నా ఏజ్కి నేను ఆయన పలకరించాలా, ఆయన అన్ని పలకరించాలా? ఇంతవరకు ఎప్పుడు అది మీ అందరి ముందు అది ఉన్నాడు. అంటే ఈ ఈగోయిజం అనేది మనం పోవాలి. మాట్లాడితే మీ సీట్ మాకు ఇస్తారా? మీ సీట్ మీయే కదా. నేను విజయవాడ గాంధీనగర్ నా సీట్లో నేను కూర్చుంటా, కానీ మీ సీట్లో నేను కూర్చోను కదా. కాదు మమ్మల్ని కూర్చోవాలని కాపాడబడుతూ నేను అందరూ బాగుండాలని కోరుకుంటాను. అందుకని ఈ రంగాగారి సబ్జెక్ట్లో కొద్దిగా నేను డీటెయిల్గా చెప్తాను. రంగాగారి కేసులో నేను ఐవిట్నెస్. నన్ను సిబిఐ వాళ్ళు 10 రోజులు కస్టడీకి తీసుకెళ్ళారు. విట్నెస్ కస్టడీని రోజు పొద్దున్నే తీసుకెళ్ళిపోవాలి, రాత్రి 11ంటికి వదిలేసేవాడు. తీసుకెళ్ళిన తర్వాత సరే మొత్తాన్ని అప్పుడు పెట్టిన మొత్తాన్ని అందరూ వెళ్ళాం. ఎవరు ఇంటికి తీసుకెళ్ళారు, అందరి ఇళ్ళకి తీసుకెళ్ళారు. మొత్తాన్ని ఆ ఎంక్వైరీలో ఏంటంటే రంగాగారి కేసులో వీళ్ళంతా ముద్దాయినా అంటే చాలా మడుగు కాదు. ఎవరికి పేరు చూస్తే ఆ పేరు పెట్టేసి ఉదయం పెట్టారు. కాబట్టి తర్వాత రంగాగారు చనిపోయిన తర్వాత జరిగిన విధ్వంసంలో చూస్తే ఆ విధ్వంసంలో ఎక్కడ ఉన్నారంటే నెల్లూరు జిల్లా వాకాడు అంటే ఎవరికంటే ఎన్ జనార్దన్ రెడ్డి సీఎం చేశాడు. సీఎం జనార్దన్ రెడ్డి మనుషులు, అలాగే పులివేంద్ర నుంచి కూడా కొంతమంది మనుషులు వచ్చారు. రంగాగారి విధ్వంసంలో ప్రధాన పాత్ర వచ్చింది వాకాడు, పులివేంద్ర అని చెప్పి ఆనాడే సిబిఐ వాళ్ళు ఒక తీర్మానం చేశారు. ఇలాగా చెప్పుకోపోతే రంగాగారి చరిత్ర. అందుకనే మనకి స్ఫూర్తిని ఇచ్చేది రంగాగారు. కాబట్టి ఒకసారి ఆయన మళ్ళీసారి తెలుసుకుంటూ విజయవాడ కాపునాడు ప్రజల తరఫున నేను మర్చిపో పెద్దలు చిన్నవాళ్ళు అందరూ ఇక్కడ బాడి శంకరు, పత్తినాయక గారు, బిడ్డల సాంబశివరావు గారు, వీళ్ళందరూ ఒక చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసి రేపు మనకు కావాల్సింది
ఈ ప్రభుత్వం కాపులతో పాటు కాపులకు అండగా నిలిచే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కూడా ఇబ్బందులకు గురి చేసిందని, ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రి అడుగులకు మడుగులొత్తే ఆ నలుగురు పెద్దలకే తప్ప మరే సామాజిక వర్గము అభివృద్ధికి నోచుకోలేదని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. మనకు అన్యాయం జరిగింది ఈ జగన్ రెడ్డి దగ్గరే. ఆయన అయినప్పుడు కూడా మనకు అన్యాయం జరగల, టికెట్లో కూడా అన్యాయం జరగల. జరిగిందంతా కూడా ఈ జగన్ రెడ్డి దగ్గరే. కాబట్టి మనం అందరం కూడా ఒక తాటి మీదే ఉండాలి. జగన్ రెడ్డిని ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి. ఇది పవన్ కళ్యాణ్ గారి ఆశయం. అందుకే ఆయన తగ్గి 21 సీట్లు తీసుకుంది కూడా దానికోసమే. లేకపోతే 60-70 సీట్లు తీసుకొని ఓటమి చెంది ఒక 20 సీట్లు గెలిచారనుకో, అప్పుడు కూడా అవమానమే. అందుకనే 21 సీట్లు 2 పార్లమెంట్లు తీసుకొని వారు పెద్ద మనసుతో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడు ఈ జగన్ రెడ్డి అని దానికోసం ఆయన ఒప్పుకున్నారు. కాబట్టి మనం అందరం కూడా పార్లమెంట్ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి వీళ్ళందరూ కూడా మన కుటుంబాల నుంచి, ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు 10 ఫ్యామిలీలు ఉంటాయి, మన వాళ్ళు ఉన్నారు 10 ఫ్యామిలీలు ఉంటాయి. మీరందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు చెప్తే మనకి ఆ ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది. నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి కూడా మరి ఇటువంటి అవినీతి మధ్య అంటకుండా కేంద్ర ప్రభుత్వం నడుపుకుంటూ దైనిక అన్ని రంగాల్లో భారతదేశానికి అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారు ఒకవైపుంటే మరి గొప్ప రిఫార్మిస్టు, గొప్ప విజనరీ, సంక్షేమాన్ని అభివృద్ధిని అద్భుతంగా కలయిక చేస్తూ గొప్ప పాలనిస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అట్టడున్న ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లా అడ్మినిస్ట్రేషన్ చేయగల గొప్ప పరిపాలనలు చంద్రబాబు నాయుడు రూపకం ఉంటే వీళ్ళందరినీ కూడా ఇవాళ రాష్ట్రం యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ తగ్గాలి, తనను తగ్గించిన వాడు తను ఇష్టపడుతుందనే నాన్నలాగాను పవన్ కళ్యాణ్ గారి జనసేనాని బాధ్యత తీసుకుని వారి ఈ కూటమి ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించి ఈ కూటమి ఏర్పాటుకి వారు కృషి చేశారు. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు చేసిన ముఖ్యమైన అంశాన్ని మనందరం కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రతిజ్ఞాపడి వాళ్ళ కూటమికి ఓటు వేయాల్సిన అవసరం మనం చేస్తాం. గుర్తులో ఒక లైన్ తీసుకురావడం అంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ని రక్షించినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకోవచ్చు. ప్రధానమంత్రి మోడీ గారు కూడా స్వయంగా నా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పారు. ప్రపంచంలోనే మోడీ గారు ఎంత పవర్ఫుల్ మనకు తెలుసు. మరి ఈ రోజు మనకున్నటువంటి నాయకుడిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన నాయకుడు మత్సలేని నాయకుడు. మనం చూస్తున్న ఇవాళ రాజకీయాలు అన్నీ కూడా నేరాలు, ఘోరాలు, హత్యలు, అదే కోరిక కేసులు, అదేవిధంగా గొడవలు, ఈ మోసాలు, ఇవన్నీ కూడా తప్పుడు కేసులు అన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే కొన్ని వేల కేసులు ముఖ్యంగా మన కాపుల మీద పెట్టిన ప్రభుత్వం. మీరు చూసుకుంటే తుని విషయంలో కానీ, అదేవిధంగా మొన్న అమలాపురంలో కానీ మీరు ఎక్కడ చూసినా కూడా కొన్ని వేల కేసులు పెట్టిన అమాయకులు బలి చేశారు. మరి ఈరోజు ఆయన అందరితో కనిపించి ఆయన కనిపించాడు. మనకి జనరల్గా ఏంటంటే ఒక క్యాస్ట్కి కేటాయించిన కార్పొరేషన్ నిధులు ఆ క్యాస్ట్ ఎలా ఉపయోగించుకుంటుందో ఆ క్యాస్టే చూసుకోవాల్సిన బాధ్యత ఆ క్యాస్ట్లోనే ఉంటుంది. కానీ అందరికీ సాంబవాడిలో కాపులు ఎంతమంది ఆయన ఎలా లెక్క తెలుస్తుందో కానీ చక్కటి లెక్కతో లెక్క చెప్పి మొత్తం మనకి ఇవ్వాల్సిందంతా సూర్యుడు చేశాడు. విదేశ విద్యలో నేను రమాకి 50 మంది స్టూడెంట్స్ని ఇక్కడి నుంచి విదేశాలకు పంపించాను. తునిలో ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసి 1,00,000 మంది వచ్చి కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమించడం జరుగుతుంది. ఆ తర్వాత ఎన్నికలు రావడం, ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ
జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉండి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎంటర్ అవుతూ ఉండే కాపుల రిజర్వేషన్ అక్కర్లేదు అని చెప్పడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్లో కాపులకి ఏదైనా చేశాను అంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేశారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో కాపు కమ్యూనిటీ హాల్స్కి అన్ని చోట్ల హాల్స్ ఏర్పాటు చేయడానికి స్థలాలు కేటాయించడం, గవర్నమెంట్ హాల్ నిర్మించడం కూడా జరిగింది. విదేశీ విద్య కోసం అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాపు విద్యార్థుల్ని విదేశాల్లో చదువుకునేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. కాపు మహిళలకి సపరేట్ పెన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాపు రిజర్వేషన్ 5% ఉండాలి అని జీవో చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఈబీసీ కోటా 10% ఉంది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే కాపుల అభివృద్ధికి తమ శాయశక్తులా కృషి చేస్తామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. ప్రజాస్వామ్యంలో కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద నాయకులు రావాల్సి లేదు. సమర్థత, సామర్థ్యం కలిగిన నాయకులు కావాలి. వాళ్ళ ఎన్నుకోవాలన్న కులం పేరు మీద వచ్చాలి అంటే ఎంతోమంది ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మన పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారికి అంత పెద్ద కులామి లేదు. కానీ మరి 10 సంవత్సరాలు ఆయన కొన్ని వేరే కారణాల వల్ల వెళ్ళిపోయాడు, అది వేరే విషయం. అయితే ఇదంతా ఉపోద్ఘాతం చెప్పారు. ఎందుకంటే డెఫినెట్గా కాపు సామాజిక వర్గం మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా అత్యంత పర్సంటేజ్ ఉంది, అనుమానమే లేదు, అది తెలిసిందే. కానీ అనేక కారణాల వల్ల పెద్దలు ఉన్నారు, సుబ్రహ్మణ్యం గారు, నేను తప్పు మాట్లాడితే కూడా మీరు నన్ను కరెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే కాపు సామాజిక వర్గాన్ని పైకి తీసుకురావాలని లోపల కొంతమంది నాయకులు వచ్చారు. కానీ ఆ నాయకులు ఎవరో కూడా సామాజిక వర్గానికి ఏం చేసింది దాఖలాలు కనపడలేదు. సామాజిక వర్గాన్ని చెప్పుకొని వచ్చిన నాయకులు ఏ సామాజిక వర్గం అయినా తనకి, తన కుటుంబానికి, తన బంధువర్గాలకి మాత్రమే చేసుకునే దిశగా వెళ్ళింది మన రాజకీయాలు. కాబట్టి యువతరం నుంచి రాజకీయంగా వెలగాలి, అన్ని సమాజ వర్గాలు రావాలి, అందరిలోనూ సమర్థత, సామర్థ్యం కలిగిన నాయకులు తీసుకురావాలి. ఈ ఆధునిక యుగంలో మనకి టెక్నాలజీ ఉంటే అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారి సపోర్టు, చంద్రబాబు నాయుడు సపోర్టు ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన రాజకీయం కంటే ఎక్కువ మానవవాది. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన నిజంగా ఎంతో కష్టపడి త్యాగాలు చేసి ఈ పొత్తు కుదిర్చారు. ఈ పొత్తు కుదర్చకపోతే అనుమానం దగ్గర ఇంకొక 5 సంవత్సరాలు ఇదే అడవి పాలన వచ్చేది, అనుమానమే లేదు. కాబట్టి ప్రతిరోజు కూడా ఆయన్ని గౌరవించుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. ఈ పొత్తులో భాగంగా ఆయన సొంత అన్న నాగబాబు గారి సీట్ కూడా త్యాగం చేశారు, అందులో అనుమానం లేదు. సరే, అంతకుముందు చిరంజీవి గారు ప్రయత్నం చేశారు. నిజానికి నేను పర్సనల్గా అది చెప్పచ్చో చెప్పకూడదు, కానీ నేను పర్సనల్గా చిరంజీవి గారికి, అయ్యా మీరు ఒక 6 నెలలు 9 నెలలు మీరు ఓపిక పడితే డెఫినెట్గా మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవుతారు, మీరు కాంగ్రెస్ పార్టీలో చెప్పాను. నేను పర్సనల్గా కానీ మరి ఆయన విసుగు చెందిపోయారు. రాజకీయాలంటే విసుగు చెందిపోయి బహుశా అదే జరిగింది. విజయవాడలో ఎప్పుడూ కలిసిమెలిసి ఉండే కాపు, కమ్మ సామాజిక వర్గాలను విడగొట్టి రాజకీయ లబ్ధి పొందుదామని ప్రయత్నిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు కాపుల మద్దతు కావాలని విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ కూటమి అభ్యర్థి కేశినేని శివనాథ్ కోరారు. మా కుటుంబానికి వంగవీటి రంగా గారి కుటుంబం ఎంతో ఆప్యాయతగా ఉంది. మా తాతగారి గారి నుంచి అందరూ కలిసి ఉన్నాం.
పదే పదే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే ఒకటే అంటారు, ఏంటంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయారు, లేకపోతే ఇంకొకరికి అమ్ముడుపోయారు. ఇటువంటి పదే పదే విమర్శలు చేసి మన మధ్య మనస్పర్ధ చేద్దామని అనుకున్నారు. కానీ మనం చేసిన ఈ వాటి కలయిక, ఎందుకంటే తెలుగుదేశం నాయకులకి ఎప్పుడైతే మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, వెనస్టే గారు, పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించిన తీరు, ఆయన్ని జైల్లో పరామర్శించడం, అంతేకాకుండా వారికి సపోర్ట్గా ఉండడం, తెలుగుదేశం నాయకుల కార్యకర్తల గుండెల్లో పవన్ కళ్యాణ్ గారు నిలిచిపోయారని మేమందరం దండాపరంగా చెప్తాం. అందరికీ ఒకటే కోరుకుంటున్నాం, సుజనా చౌదరి గారు నిజంగా కేంద్ర మంత్రి పదవి చేసిన వ్యక్తి. వారు మన ప్రాంత ఎమ్మెల్యేగా రావడం మనం ఈ ప్రాంతం చేసుకున్న అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఇది బాగా వెనకబడిపోయిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బాగా వెనకబడిపోయిన ప్రాంతం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఎక్కువ మంది కొండ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తి తాను ఎన్నో కంపెనీలు తెలిసిన వ్యక్తి, నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళగలిగిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళగలిగిన వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళగలిగిన వ్యక్తి, ఏ పనన్నా దృఢ నిశ్చయంతో తీసుకురాగలిగిన వ్యక్తి. అంతేకాకుండా 2019 నుంచి 24 వరకు అమరావతిని కాపాడిన వ్యక్తుల్లో ఒకరు, ఆయన కూడా ఒక వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తి మన ఇక్కడ నిజంగా తన ప్రజా జీవితంలో ఒకటే కోరుకున్నారు, ఏదైతే అనుకోబడిన నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గాన్ని మొదట 5 నియోజకవర్గాల్లో నిలబెట్టడమే ధ్యేయంగా వారు వచ్చారు. అంతేకాకుండా నేను కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే కోరారు, నేను చాలా సేవ కార్యక్రమాలు చేస్తానండి. మా కృష్ణా జిల్లాలో కూడా కిడ్నీ బాధితులు కూడా కొంతమంది ఉన్నారు. మీరు ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్య ఎంతో కొంత ప్రభుత్వాన్ని అవేర్నెస్ చేశారు. తప్పకుండా మైలవరంలో కూడా కిడ్నీ బాధితులకి మేము ఎంత సహాయం చేసినా అవేర్నెస్ రావట్లేదు. మీరు వస్తే బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తాయంటే మనం కూడా ఇప్పుడు ఆడిటోరియంలో కనబడి ఎప్పుడు తీసుకెళ్తున్నాం మైలవరం అని అడిగారు. తప్పకుండా మనం అతి త్వరలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో, అంతేకాకుండా విజయవాడ మొత్తంలో రోడ్ షో పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది ఉండబోతుంది. మనం అంతేకాకుండా తిరువూరు, నందిగామ నియోజకవర్గాలుగా జగ్గేపేట కూడా పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు, చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలుగుదేశం ఎన్డీఏలోకి రాగలిగిందంటే అది పవన్ కళ్యాణ్ గారి కృషి వల్లే. అంతేకాకుండా ఇవాళ మనం స్పష్ట స్టాటస్ ఒక విషయం మీద మేము అనుకుంటామని నా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. వారు ఇవాళ తెలుగుదేశం పార్టీని, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో తీసుకుని రాష్ట్రాభివృద్ధికి మనకు కూడా అవకాశం ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కటి కాపు సోదరులు సోదరులు మనందరికీ తెలియజేసుకున్నాం, మన మధ్య విభేదాలు వద్దు, ఏ సమస్య వచ్చినా పరిష్కరించుకుందాం, కలిసికట్టుగా ఉందాం, అద్భుతంగా మనం విజయవాడ డెవలప్ చేసుకుందాం. అసలు లేవు అదంతా మీడియా సృష్టి మాత్రమే. ఇక లాస్ట్ కాపు స్థలం, కాపు కళ్యాణ మండపానికి స్థలం ఎలా 2 నెలల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నాయి. ఈ ముగ్గురు అధికారంలోకి వచ్చినాక నేను సుజనా చౌదరి గారు దగ్గరుండి కళ్యాణ మండపం 2 సంవత్సరాలు పూర్తి చేసి మీకు అందిస్తామని తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ కాపు సోదరుల మైత్రి వర్ధిల్లాలి. అంతేకాకుండా జవహర్ రంగారావు, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు నాయుడు గారు, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు అడప నాగేంద్ర, చిరంజీవి యువత నాయకులు సోడిశెట్టి కృష్ణప్రసాద్, అమ్మిశెట్టి వాసు, కునుకు రాజశేఖర్, ఆకుల రాఘవేంద్రరావులతో పాటు పశ్చిమ నియోజకవర్గంలోని కాపునాడు నాయకులు, వివిధ కాపు సంఘాల నాయకులు, కాపు సోదర సోదరీమణులు పాల్గొన్నారు.
సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. ప్లీజ్ విజిట్ www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine.